ఈరోజు గుమగుమలాడే పచ్చి రొయ్యల వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందు దానికి కావాల్సినవి ఒక 4 ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటో తీసుకోండి. మనం తీసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి అందులో వంకాయలు కట్ చేసి వేసుకోవాలి. అయితే ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల అవి నల్లగా రాకుండా మంచిగా తెల్లగానే ఉంటాయి అన్నమాట. ఇంకో బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అందులో వేసి అందులోనే కొంచెం ఉప్పు వేసి మగ్గబెట్టుకోండి. మనం వేసుకునే రొయ్యలు ఇవి నేను ముందే కొంచెం ఉప్పు, పసుపు, కారం కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. వేగిపోయిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్లో ఆ 2 టమాటో కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలా చూడండి. అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేపినప్పుడు మాత్రం మూత పెట్టుకొని అవసరం లేదు, అప్పుడే బాగా వేగుతాయి అన్నమాట. టమాటో వేసిన తర్వాత మూత పెట్టుకోండి, దానివల్ల టమాటో బాగా మగ్గుతుంది. సో ఇప్పుడు టమాటో కూడా మగ్గిపోయింది. దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని బాగా కలుపుకోండి. సో దానివల్ల ఏంటంటే ఆ వేడికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోతుందన్నమాట. అది కొంచెం వాసన పోయేంత వరకు వేపుకోండి. దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి వేసేసుకోండి. పచ్చిరొయ్యలు ఈ పచ్చిరొయ్యలు వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి కలుపుకొని ఇందులోనే కొంచెం కారం, పసుపు కూడా వేసుకుందాము. సో దట్ అంతా ముందుగానే కలుస్తుంది అనమాట. వంకాయ వేసే ముందు కలపడం వల్ల వంకాయ ఈజీగా కలుపుకోవచ్చు, లేదంటే ఫస్టే వంకాయ ఎక్కువగా కలిపేయాల్సి వస్తుంది. సో మనం పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి. సో దట్ ఇది చాలా ఉడకడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాటర్ వేసుకోవడం మంచిది. సో వాటర్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇప్పుడు వంకాయ పచ్చిరొయ్యలు 2 కలిపి ఉడుకుతున్నాయి, మంచి స్మెల్ వస్తుంది కూడా. అలా ఉడకనివ్వండి, సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు అలా ఉడకనిస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది. మీకే అర్థమవుతుంది, ఓకే రెడీ టు ఈట్ అని చెప్పి మీకు అనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోండి. ఈ మసాలాని ఎలా రెడీ చేసుకోవాలో ఇంట్లోనే నేను ఇంకో వీడియోలో మీకు రెసిపీ చూపిస్తాను. అయితే ఈ మసాలా పొడి వేసేసుకున్నాక ఇంకంతే, చూసారా మంచిగా గుమగుమలాడే పచ్చిరొయ్యలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకంతే, సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంకా సూపర్ ఉంటుంది.